హాల్ ఎందుకు తీసుకెళ్ళావు? ఇవ్వు, తల తుడుచుకోవాలి. నేనివ్వను. ఎందుకు? నాకు కోల్డ్ వస్తుంది, త్వరగా ఇవ్వు. నేనివ్వనంటే ఇవ్వనక్క. ఏమైందే నీకు? ఇవ్వు ప్లీజ్, లేట్. నీ తల నేనే తుడుస్తాను, రా. ఏమొద్దు, నేనే తుడుచుకుంటాను. ఇవ్వు. చూడు, నా కోపం తెప్పించుకో, రా. ఏ రా అన్నానంతే. ఇవ్వమంటుంటే. కూర్చో అక్క. అరే అరే, నువ్వు సరిగ్గా తుడవవే, నాకు మళ్ళీ కోల్డ్ అవుతుంది. ఇవ్వు. నేను ఊరుకుంటావా? ఒక్క నిమిషం ఉండొస్తాను. ఏ ఉన్న పనులన్నీ చాలవని ఈ సంబరం కూడా అవసరమా నీకు? అన్నిటికంటే ఈ సంబరమే పెద్దది నాకు. నీకు నిజం చెప్పనా? నువ్వు ఇలా లాలిస్తూ ఉంటే పెళ్ళయ్యాక మన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. బావ గనక ఈ మాట విన్నారంటే నా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని నాకే కాంపిటీషన్ ఇస్తారు, తెలుసా? అలా గనక జరిగితే నేను నీకు ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. సరే మహారాణి గారు, తమరు పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటారేమో చూస్తాను. ఒక నిమిషం వస్తాను. అక్క, నీ కాలిలా పెట్టు. అక్క, నువ్వు పెళ్ళయి అత్తగారింటికి వెళ్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు లేకుండా మన ఇల్లు ఖాళీగా ఉంటుంది. అది తలుచుకుంటే నాకు భయంగా ఉందక్క. అక్క, నీకు గుర్తుందా? నా చిన్నప్పుడు నీతో పోట్లాడి మరీ నీ జుంకాలు లాక్కునేదాన్ని. అలా లాక్కున్నప్పుడల్లా ఒక జుంకా పారేసుకుని వచ్చేదాన్ని. ఇక ముందర జుంకా లాక్కోవాలన్నా నువ్వు నాతో ఉండవు కదా. ఇవ్వు. ఆల్రెడీ నేను స్నానం చేసి వచ్చాను. మళ్ళీ కన్నీళ్లతో స్నానం చేయలేను. ఇలా మాట్లాడకు నువ్వు. అక్క, నీతో ఇలా ఉండడానికి మళ్ళా ఎప్పుడు టైం దొరుకుతుందో ఏమో. ఎంతవరకు వీలైతే అంతవరకు నీతోనే ఉంటాను. చూడు, నేను మన ఇంట్లో లేకపోవచ్చు, కానీ నా మనసు ఎప్పుడు మీ ఇద్దరితోనే ఉంటుంది. ఈ బుజ్జి చెల్లెలి కోసం ఈ అక్క ఎప్పుడూ ఉంటుంది. ఏమైనా ఎంతకాలం కానీ నీకోసం నేను తప్పకుండా వస్తాను. అర్థమైందా? ఏడవకూడదు. నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏది నవ్వు? ఎందుకైనా నిధితో ఒకసారి మాట్లాడదాం. అక్క, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏంటి సార్? హలో లైట్ హౌస్, ఎక్కడున్నావు? సార్, నేను గట్టిగా మాట్లాడలేను. అక్క పక్కనే ఉంది. ఇది మరీ బాగుంది. మంటను తప్పించుకోబోయి బాండీలో పడ్డట్టుంది. ఈ సౌండ్ ఓకేనా? సార్, విషయం ఏంటో చెప్పండి. పాండురంగారావు గారికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. నేను ఎన్నిసార్లు చెప్పినా ఆయనకి అసలు ఏది అర్థం కావట్లేదు. ఆయన నేను చెప్పినట్టు ఏమీ చేయలేదు. మరి ఏం చేయాలి సార్?
ఏమీ చేయొద్దు, నేనే వస్తాను. అది చెప్పడానికి ఫోన్ చేశాను. మీరా? ఊరుకోండి సార్, మీరు అలా చేయొద్దు. ఏమైంది? గాబరాగా ఉన్నావేంటి? గాబరానా? నేనా? లేదమ్మా. హాస్పిటల్లో ఏదో చిన్న పని, దాని గురించి మాట్లాడుతున్నాను అంతే. సరే అయితే మాట్లాడి త్వరగా వచ్చేసే. సార్, మీరు పొరపాటున కూడా మా ఇంటికి రాకండి. అక్కకి ఏదైనా తెలిస్తే అంతే నా కథ. తెలిస్తేనే కదా ప్రాబ్లం. తెలియకుండా వస్తే సరిపోతుందిలేండి. అయ్యో సార్, మా అక్క కళ్ళు కప్పలేరు. నా మాట వినండి. నీ మాట వినడానికే వస్తున్నాను అనుకో. కాసేపట్లో వస్తాను. బాయ్. హలో సార్ 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 సార్. కన్నా సార్ వచ్చిన తర్వాత అక్క గారిని చూస్తే ఏంటబ్బా ఇప్పుడు? కన్నా సరేమో ధైర్యం చేసి వస్తానన్నారు, కానీ అక్కకు తెలిస్తే నేను ఎలా మేనేజ్ చేయాలి? ఆయన వచ్చిన కష్టం, రాకపోయినా కష్టం. ఇది గాయానికి టించర్ వేసినట్టుంది. ఒకవేళ వస్తే అక్క దగ్గర మాటలు పడాల్సి వస్తుందని ప్లాన్ ఏమైనా క్యాన్సిల్ చేస్తారా కన్నా సార్? లేదు లేదు, ఆయన ఒక్కసారి మాటిస్తే మీరరు, తప్పకుండా వచ్చేస్తారు. మేడం టీ. నాకొద్దు, లోపలికి వెళ్ళి అడగండి. మేడం బాగుంటుంది, టీ తాగండి, నేనే పెట్టాను. ఏయ్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇక్కడ రావాల్సిన వాళ్ళు రాలేదని నేను చూస్తున్నాను. టీ తాగండి అంట. ఇదేమైనా అమృతమా? తీసుకెళ్ళి ఊరికే. సార్, ఏంటి మీ అవతారం? మీరు రాలేదని నేను ఆ వైపు తిరిగి చూస్తుంటే మీరు ఇటు నుంచి వచ్చేసారా? జీనియస్ సార్ మీరు. నువ్వే నన్ను గుర్తుపట్టలేదంటే ఎగ్జామ్లో డిస్టింక్షన్లో పాస్ అయినట్టే. మీరే పరీక్ష గురించి మాట్లాడుతున్నారు చెప్పండి? ఇక్కడ నా పనేంటి? ఇక్కడి సగం డెకరేషన్ని పూర్తి చేయాలి, కానీ మీ అక్క కంటికి కనపడకూడదు. ఒకవేళ కనపడ్డా నేనని గుర్తుపట్టకూడదు, అంతే కదా? నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే మీ అక్క నన్ను గుర్తుపట్టదు. తొందరగా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాను. సరే సరే, నేను పని పూర్తి చేయాలి. వెళ్ళు. సార్, ఈ గెటప్ లోను మీరు నిధి ఎక్కడికి వెళ్ళింది? ఒక్క నిమిషం కూడా. ఓ, నిదానం. బండి కొంచెం నిదానంగా నడుపు. ఎందుకు ఇలా చిన్న పిల్లల పరిగెడుతున్నావు? అయ్యో,